హలో ఎవ్రీవన్, మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం పిన్ ఇంటి దగ్గర ఉండి ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. మన ఏటీఎం పిన్ని ఎలా చేంజ్ చేయాలి ఇంటి దగ్గర ఉండి, దానికోసం మీకు కంపల్సరీగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఉండాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు నేను చెప్పాను ఆల్రెడీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే మీరు బ్యాంక్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండి మీరైతే చేసుకోవచ్చు అని. ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ మీకు సర్వీసెస్ అని ఉంటుంది. ఇక్కడ మీకు పైన ఈ సర్వీసెస్ అనేది దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏటీఎం కార్డ్ సర్వీసెస్ అని ఉంటుంది. ఏటీఎం కార్డ్ సర్వీస్లోకి అయితే రండి. ఇక్కడ చూడండి, మీరు ఏటీఎం కార్డ్ ఒక పోతే బ్లాక్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఏటీఎం పిన్ జనరేషన్ అయితే చేసుకోవచ్చు. కొత్త ఏటీఎం కార్డు కోసం రిక్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. న్యూ ఏటీఎం కార్డు యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు. మనం ఏటీఎం పిన్ చేంజ్ చేయాలి కాబట్టి ఏటీఎం పిన్ జనరేషన్ మనం ఇక్కడ రెండు విధాలుగా చేయొచ్చు. ఓటీపీ ద్వారా చేయొచ్చు, అదేవిధంగా ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే చేయొచ్చు. ప్రొఫైల్ పాస్వర్డ్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకి ప్రొఫైల్ పాస్వర్డ్ అంటే తెలుస్తుంది. ఒకవేళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చూసి ఆ వీడియో చూసి మీరు చేసుకోండి. ఇక్కడ చూడండి, ఎంటర్ వన్ టైం పాస్వర్డ్ అని అక్కడ మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ఏటీఎం పిన్ మనం అయితే చేంజ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉన్న ఏటీఎం పిన్ ఇప్పుడు మీకు 1234 అని ఒక ఏటీఎం పిన్ ఉంది, దాన్ని చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే ఈ విధంగా మీరు పాస్వర్డ్ అయితే వస్తుంది, దాన్ని మీరు ఇక్కడ సబ్మిట్ చేయండి ఓటీపీని. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఏటీఎం పిన్ జనరేషన్లో ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. మీ అకౌంట్ నెంబర్, నిక్ నేమ్, అకౌంట్ టైప్, బ్రాంచ్ అని. ఇది మీదే అనుకుంటే ఇక్కడ ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ కార్డు, మీ కార్డుని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. మీకు 2-3 కార్డ్స్ ఉంటే సెలెక్ట్ కార్డు ఇవ్వండి. ఎంటర్ ఫస్ట్ 2 digits ఆఫ్ యువర్ డిజైర్డ్ పిన్. ముందుగా మీరైతే ఇప్పుడు నేను 1234 అనే పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం 12 అని ఇక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. లేకపోతే మీ ఇష్టం 5684 పెట్టుకోవాలంటే ముందు 56ని ఇక్కడ ఎంటర్ చేయండి. 56ని ఎంటర్ చేస్తే తర్వాత మీకు ఒక ఎస్ఎంఎస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు 2 digits అయితే మనం సొంతంగా పెట్టుకోవాలి. 2 digits అనేది బ్యాంక్ వాళ్ళు అయితే ఇస్తారు. మీరు 56 పెట్టుకున్నారు, బ్యాంక్ నుంచి మీకు 36 వచ్చింది అనుకోండి, మీకు ఆ పిన్ ఇక్కడ మీకు 5636 అని ఎంటర్ చేస్తే సరిపోతుంది. 2 digits అయితే మీ సొంతంగా పెట్టుకోవాలి. 2 digits అయితే మీకైతే బ్యాంక్ నుంచి అయితే వస్తుంది. ఆ 4 digitని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ 4 digit మీకు ఈ పిన్ అయితే జనరేట్ అయిపోతుంది. న్యూ ఏటీఎం పిన్ నెంబర్ హ్యాస్ బిన్ ఎంటర్డ్ సక్సెస్ఫుల్లీ ఇన్ కేస్ ఆఫ్ జనరేటర్ న్యూ ఏటీఎం కార్డ్. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏటీఎం పిన్ అనేది చాలా సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. మీరు 56 పెట్టుకున్నారు, మీకు ఎస్ఎంఎస్ 84 వస్తుంది అనుకో, మీ అదే ఏటీఎం పిన్ 5684 అనేది మీ ఏటీఎం పిన్. ఈ విధంగా చాలా సింపుల్గా ఏటీఎం పిన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.